రెండోది మంగ్లీ పేరు వాడుకొని మంగ్లీ ఉంది కాబట్టి మన డబ్బులు ఏడిగో అనే ష్యూరిటీ ఉన్నప్పుడు మంగ్లీ నీ పేరు వాడుకుంటుండే అనేది నాకు తెలియదు 1 year నుంచి అని మా చెవులలో తామర పూలు పెడతావు, అంత రెగ్యులర్ గా మాట్లాడతావు, వాడు ఉన్న మల్లేపల్లి ఆఫీస్కి పోయినావు లేకపోతే వాడి ఇంటికి పోయినావు, ఇన్ని చేస్తుంటే వాడు నీ పేరు వాడుకుంటుంటే నీకు తెలియదు అని అంటే మా చెవులలో తామర పూలు పెడతా అంటే ఇది నమ్మడానికి చిన్న పొరగాళ్ళు ఎవ్వరు లేరు. సత్యవతి అలియాస్ మంగ్లీ. అర్థమైందా? డెఫినెట్లీ మంగ్లీ హస్తం ఉంది. వీటికి ఆన్సర్ చెప్పది. ప్రెస్ కాన్ఫరెన్స్కు ప్రెస్ క్లబ్కు రాదు. ఒక విలేకరులు అడిగే మనకు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వదు. ప్రశ్నలకు సమాధానం చెప్పదు. నాకు సంబంధం లేదు అంటది. అట్లా వర్కౌట్ అవుతుందా? ఆడ వాస్తవాలు వేరే చెప్తున్నాయి కదా. ఒక అభిమాని ఉంటే నువ్వు అన్నిసార్లు ఎందుకు మాట్లాడతావు, అన్నిసార్లు ఎందుకు కలుస్తావు? ఆ పిల్లగాడు చెప్తున్నాడు, నాగార్జున సాగర్ పోయినాము అక్కడ మేము ఈ ఫలానా టైంలో రాత్రి సో ఆడ చేపలు చేయించుకొని తిన్నాము. సో అప్పుడు మంగ్లీ మాట్లాడింది, ఇట్లా నాకు మ్యూట్ చేసి పెట్టిండ్రు, నాకు ఇంతసేపు గంట సేపు మాట్లాడింది మనతోటి అని మల్లేపల్లి ఆఫీస్కి 2-3 సార్లు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చేస్తావు? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వ్యాపారంలో దోపిడీ, ఓకే, నువ్వు పార్ట్నర్షిప్ అయినవు, ఓకే. తర్వాత నీ చెల్లెని తమ్ముడిని సెటిల్ చేయాలనేది నీ ఆలోచన. సో ఆ క్రమంలో నీ చెల్లెని వానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎందుకంటే వాడు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నాడు, వాడు 1000 కోట్లు ఉన్నట్టుగా నీకు డబ్బులు కనిపిస్తున్నాయి వచ్చేటి పోయేటి అని ఇవన్నీ తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీలో పెడుతున్నారు, లేకపోతే అక్కడ భూములు కొనుక్కుంటున్నారు, లేకపోతే ఆ బైనాన్స్ అకౌంట్ లో పెడుతున్నారు. ఈ పైసలన్నీ తీసుకొని రకరకాలు చేస్తున్నారు కాబట్టి నీకు పైసలు కనిపిస్తున్నాయి బిగ్ అమౌంట్. సో వీడికి పైసల పరంగా కూడా గట్టిగా ఉన్నాడు, ప్లస్ బీఆర్ఎస్ లో ఒక నాయకుడు ఉన్నాడు, వాడు ఎదగాలనుకుంటున్నాడు. సో కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ కనిపించింది నీకు అప్పుడు. ఇది వీడి ఒక పెద్ద కుట్ర ప్లాన్ జరుగుతుంది, ఇది మోసం జరుగుతుంది అనేది నీకు అంత ఆలోచించే శక్తి లేదు, ఓన్లీ పైసలే కనిపించినాయి. సో డెఫినెట్లీ నీ చెల్లెని తమ్ముని సెటిల్ చేయాలని చెల్లెని వానికి ఇస్తే సెటిల్ అయిపోతుంది చెల్లె లైఫ్. నీ తమ్ముని వానితోటి వ్యాపార పార్ట్నర్షిప్ చేద్దామని ప్రయత్నం చేసినావు. సో అట్లా నువ్వు ఒక పెద్ద లెవెల్లో స్కెచ్ చేసినావు. అది ఇట్లా రివర్స్ కొడుతుంది, ఇట్లా ప్రజలు రియలైజ్ అవుతారు ఈ మోసంలో అని నువ్వు గ్రహించలేకపోయినావు. ఇప్పుడు నాకు సంబంధం లేదంటే కాబట్టి నేను ఒకటే కొడుతున్నా. సో డెఫినెట్లీ లాస్ట్ 1 year నుంచి మంగ్లీకి డెఫినెట్లీ సంబంధం ఉంది. ఆమెకు తెలియకుండా ఏమీ జరగలేదు. కానీ తులసి చంద్ అనే పిచ్చిది, ఓకే, అలా మొగుడు ఏంటంటే తులసి చంద్ మొగుడు ఈమెనేమో ఇంటి పేరు చెప్పదు, ఎప్పుడు తులసి చందు అని పెట్టుకుంటుంది, మొగన్ పేరు తోక తలిగించుకుంటుంది. మొగుడు ఏం చేస్తాడు, చందు తులసి అని పెట్టుకుంటాడు, ఓకే. 2 జర్నలిస్టులు, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఇప్పటికీ ఇంటి పేర్లు ఎవరికి చెప్పరు. అర్థమైందా? ఈమె బీసీ అని చెప్పుకుంటుంది కానీ నా అంచనా ప్రకారం ఆమె దళితే, ఆమె కూడా, ఓకే. అలా మొగుడైతే దళిత్ మాదిగా అనుకుంటా. సో ఆర్ఎస్ ప్రవీణ్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట, ఎవరు, తులసి చంద్ వాళ్ళ మొగుడు. సో వాడు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ లో వచ్చిండు. ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఉంటది. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోపాలను ఏనాడు ఎత్తి చూపెట్టది, ప్రశ్నించది. తెలంగాణలో ఏం అభివృద్ధి అని కళ్ళు మండుతాయి. అలా మొగందేమో ఖమ్మము, ఆమెనేమో కర్నూలు ఎన్నో రాయలసీమలో కర్నూలు కర్నూలు అనుకుంటా. సో ఇది పరిస్థితి. ఇక తెలంగాణ మీద సవితి ప్రేమ చూపెడుతుంది ఎప్పుడు చూసినా. తెలంగాణలో ఏ కొత్తది కానీ అది ఒక ఇథనాల్ ప్లాంట్ పెడితే వద్దా, మహారాష్ట్రలో ఉంటే నొప్పి కాదు ఈమెకి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే నొప్పి కాదు, దేశమంతా ఢిల్లీలో ఉంటే నొప్పి కాదు. కానీ తెలంగాణలో ఏది ఉన్నా పాపం అమాయక ప్రజలను రెచ్చగొట్టాలి, ఈడ ఏం పెట్టుబడులు పెట్టవద్దు, అభివృద్ధి కావద్దు. ఆమెను ఒకటే ఒక విషయంలో నేను అప్రిషియేట్ చేసిన స్టార్టింగ్ లో ఏంటంటే బీజేపీ తప్పిదాలని సామాన్యకు అర్థమయ్యే తెలుగు భాషలో మంచిగా చెప్తుండే ఫ్యాక్ట్స్ తోటి. గంతకు మించి మిగతా అన్ని విషయాల్లో ఆమె ఫెయిల్యూరే ఉంది. కారణం స్వార్థ ప్రయోజనాలే, ఓకే. సో కాబట్టి నేను దయచేసి ఏం కోరుతున్నా అంటే, ప్రజలారా ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మకండి, ఓకే. సో అంత దందా అయిపోయింది. రాజకీయ పార్టీలు దొంగలే ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు అందరూ, మా కుల పెద్దలు అంటాడు అందరూ పైసా 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 అందరు దందా చేస్తున్నారు. అర్థమైందా? సో తమకు ఇది కాబట్టి నేను ఏమంటున్నా, ఎవ్వని గుడ్డిగా నమ్మకండి, ఇంటి కుటుంబ సభ్యులతో సహా. పైసను చూడగానే మారిపోతారు. ఒకడు 10 రూపాయలకు అమ్ముడు పోతే ఒకడు 1,00,000కో, కోటికో, 10 కోట్లకో, 100 కోట్లకో, కానీ అమ్ముడు ఓడైతే గ్యారంటీ. 100లో 1, 2, 10 మందో ఒక మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు, ఎన్ని పైసలు ఇచ్చినా వాడు లొంగనోడు. కానీ 90 మంది మాత్రం, ఓకే, కులానికి, మతానికి, లింగానికి సంబంధం లేకుండా, రంగుకి సంబంధం లేకుండా దొంగలు 100% మంది దొంగలు ఏదో ఒక అమౌంట్ కి లొంగిపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్స్ అ ట్రూత్, ఓకే. దురదృష్టకరమైన నిజం, ఓకే. నిజాన్ని అంగీకరించాలి. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి, ఓకే. ఉట్టిగానే ఈజీగా డబ్బులు వస్తాయని ఎవడు చెప్పినా నమ్మకండి.
అట్లా రావు పైసలు, అట్లా రావు. ఓకే, కష్టపడితేనే మెల్లమెల్లగా వస్తాయి. ఇట్లా ఇట్లా రావాలంటే ఇల్లీగల్ పనులు చేయాలి. అది ఇప్పుడు నెలంతా పని చేస్తే దానికి ఎన్ని పైసలు వస్తాయి, ఒకరోజు వండుకుంటే ఎన్ని పైసలు వస్తాయి? ఇల్లీగల్. డ్రగ్స్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి, న్యాయబద్ధంగా ఉంటే ఎన్ని వస్తాయి. కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా పని చేసుకుంటే మెల్లగా వస్తాయి పైసలు, మెల్లమెల్లగా కొన్ని వస్తాయి. నువ్వు ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో రావాలంటే ఇల్లీగల్ పనులు చేయాలి. అర్థమైందా? సో ఆ ఇల్లీగల్ పనులు, అవి ఇల్లీగల్ ఎందుకన్నారు? ఎందుకంటే దానివల్ల జనాలకు నష్టం జరుగుతుంది కాబట్టి, డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాలు పోతాయి కాబట్టి, వ్యభిచారం ఒక అమ్ముకుంటే ఇంట్లో పెళ్ళామ్ముగుడి మధ్యలో సఖ్యత పోతుంది కాబట్టి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబ వ్యవస్థ వీక్తుంది కాబట్టి, ఈ యొక్క ఒక స్త్రీకి ఒక పురుషుడితో కలిసి ఉండే అనుబంధం అవన్నీ చచ్చిపోతాయి, ఫ్యామిలీ యొక్క ప్రేమ అనురాగాలు కాబట్టి, మనిషిని ఒక వస్తువు లెక్క చూసే విధానం తయారవుతుంది కాబట్టి అది ఇల్లీగల్ అని పెట్టిర్రు. అర్థమైందా? అది ఇల్లీగల్ పెట్టిర్రంటే దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక చర్చ జరిగింది, దాని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చలు జరిగినాయి, అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టం చేసిర్రు. ఎందుకంటే జాతి ప్రయోజనాలు కాపాడడం కోసం. కాబట్టి దానికి భిన్నంగా మనం చేస్తే నేరం అవుతుంది. కానీ మా నేరం చేస్తేనే డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి అడ్డదారుల డబ్బులు కావాలంటే నేరం చేయాలి, అంటే జాతికి ద్రోహం చేయాలి. సో కాబట్టి ఆ పరిస్థితికి తీసుకురావద్దు. ఓకే, అందరం వీకేది ఒక రోజు. కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతుకుదాం, ఉన్నదానిలో తృప్తిగా. ఓకే, తృప్తిగా బతికితే 4 రోజులు ఎక్కువ బతుకుతాం. అర్థమైందా? లేకపోతే 50 ఏళ్ళకే 40-50 ఏళ్ళకే డయాబెటీస్లు, బీపీలు అన్ని లోపలికే వస్తాయి రోగాలు. బయట వెనకట పాము కలిసి తేరు కలిసి బయటకెళ్ళి వచ్చేటి రోగాలు. ఎందుకంటే ఫెసిలిటీస్ అక్కడ లేక. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు రోగాలన్నీ లోపలికెళ్ళి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నీ జీవన విధానం ఖరాబ్ అయింది కాబట్టి, నీ మనసు కుళ్ళు అయింది కాబట్టి, విషమైంది కాబట్టి. ఓకే, అడ్డదారులు వెతుక్కుంటున్నావు కాబట్టి. సో కాబట్టి దయచేసి ఓకే, ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అడ్డదారులు వెతుక్కోకండి. ఓకే, ఈజీగా పైసలు రావు, ఉన్నదానిలో తృప్తిగా బతకండి. ఓకే, ఎవరికి చూపెట్టుకునేది కాదు ఇది. ఓకే, అర్థమైందా? ఉన్నదానిలో సంతోషంగా బతకండి, ఫస్ట్ థింగ్. ఓకే, మీ కామెంట్స్ చూద్దాం.